తెలంగాణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొదిలి పట్టణంలోనే మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. మన ఉడుమల హాస్పిటల్స్ పొదిలి మరియు దర్శి బ్రాంచెస్ నందు పొదిలి కొనకలమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో వరుస దొంగతనాలకు పాల్పడిన ఒక నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. 3 దొంగతనాల కేసులు ఛేదించిన పోలీసులు నిందితుడి వద్ద నుంచి 2 ద్విచక్ర వాహనాలు, బంగారు నాన్తాడు, బంగారు చెవి చుట్టూ మరియు బంగారు దిద్దులు, వెండి కుంకుమబర్రి, బంగారు నాన్తాడు, వెండి చెంబు, 5,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. రికవర్ చేసిన మొత్తం చోరీ సొత్తు విలువ సుమారు 7,50,000గా ఉందని పొదిలి సిఐ రాజేష్ కుమార్ తెలిపారు. అరెస్ట్ అయిన నిందితుడు పొదిలి గ్రామం రాజుపాలెంకు చెందిన చల్లా నాగరాజుగా గుర్తించారు. అతనిపై గతంలో విజయవాడ, భవానీపురం, తాడేపల్లి, దర్శి పోలీస్ స్టేషన్లో పరిధిలో 4 కేసులు నమోదయ్యాయి. జైలుకి వెళ్లి బెయిల్పై విడుదలైనట్లు పోలీసులు వెల్లడించారు. బెయిల్పై బయటకు వచ్చిన అనంతరం నిందితుడు పగటిపూట సమయంలో రెక్కి నిర్వహించి రాత్రి వేళ దొంగతనాలకు పాల్పడుతున్నట్టు దర్యాప్తులో తేలిందని సిఐ రాజేష్ కుమార్ తెలిపారు. నిందితుడిని పొదిలి కోర్టులో హాజరుపరచున్నట్లు ఆయన చెప్పారు. ఈ విలేకరుల సమావేశంలో పొదిలి ఎస్ఐ రాజేష్తో పాటు పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మే 23వ తారీఖున మున్సిపాలిటీలో ఉదయం పూట అరౌండ్ 10:30-11 అప్పుడు ఒక ఇంట్లో లాక్ బ్రేక్ చేసి సుమారు 32 గ్రాముల బంగారం పోయిందని చెప్పేసి కంప్లైంట్ రావడం జరిగింది. అదే రోజు నేను ఎస్ఐ గారు కూడా మున్సిపాలిటీలో ఆ ఇంటిని విజిట్ చేయడం, అదే రోజు కేసు రిజిస్టర్ చేయడం కూడా జరిగింది. తర్వాత మనకి రీసెంట్గా జూన్ 26వ తారీఖున నందిపాలెంలో ఇదే విధంగా మధ్యాహ్నం 12:30 అప్పుడు తాళం పగలు కొట్టి, అంటే తాళం వేసిన ఇంటిని తాళం పగలు కొట్టేసి దాంట్లో ఒక వెండి చెంబు, సుమారు 250 గ్రాముల వెండి చెంబు, తర్వాత 3.5 సవర నాన్తాడు చోరీ చేయడం జరిగిందని చెప్పేసి ఫిర్యాదు రావడం. అదే రోజు కొనకనమెట్ల మండలం పెద్దారకట్ల విలేజ్లో ఒక ఇంట్లో తాళం పగలగొట్టి, తాళం వేసిన ఇంటిని పగలగొట్టి సుమారు 11,000 క్యాష్ని దొంగతనం జరిగింది అని చెప్పేసి వచ్చిన రిపోర్ట్ని, ఈ 3 కూడా కేసులు రిజిస్టర్ చేయడం. ఆ తర్వాత మనం ఎన్ రోడ్లో ఉన్న సీసీ కెమెరాలన్నీ కూడా ఐడెంటిఫై చేసి అందులో ముద్దాయి చల్లా నాగరాజు, మన రాజుపాలెం విలేజ్ అని చెప్పేసి అతన్ని ఈ సీసీ ఫుటేజెస్ కావచ్చు లేదా టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా కూడా మనం ట్రేస్ అవుట్ చేసి ఈరోజు అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అతని దగ్గర నుంచి మొత్తము 62 గ్రాములు, అంటే ప్రస్తుత మార్కెట్ వాల్యూ 8 లక్షల నుంచి 9 లక్షల దాకా ఉంటుంది. ఈ మొత్తము ఈ చోరీ జరిగిన సొత్తు మొత్తం కూడా అతని దగ్గర నుంచి రికవరీ చేయడం, అతన్ని అరెస్ట్ చేసి కోర్టు దగ్గర కూడా పెడతాం. ఈ సందర్భంగా మేము చెప్పేది ఏంటంటే, ఎవరైనా ఏదైనా ఇమీడియట్ అర్జెంట్ వర్క్ ఉంటే, అంటే ఈ నేరస్తులు ఏంటంటే ఈ పగలు ఎక్కడైతే తాళాలు వేసి ఉంటారో ఆ ఇంటిని ఒకసారి రక్కీ చేసుకుని ఆ తాళాలు పగలగొట్టి దాంట్లో ఉండే బంగారు నగలు కావచ్చు, డబ్బు కావచ్చు చోరీ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఎవరైనా అర్జెంటుగా బయటకు వెళ్తున్న క్రమంలో మీ చుట్టుపక్కలని ఒకసారి అప్రమత్తం చేస్తే ఇటువంటి దొంగతనాలను మనం నివారించేదానికి ఆస్కారం ఉంటుంది. మరోవర్ ఏంటంటే, మనము ఈ బంగారు నగలు కూడా ఇప్పుడు ఉన్న పరిస్థితి దృష్ట్యా ఇంట్లో పెట్టుకోవడం కూడా అంత మంచిది, శ్రేయస్కరం కాదు. సో బ్యాంక్ లాకర్స్లో కానీ అట్లాంటి దగ్గరలో మనం భద్రపరచుకోగలిగితే ఇటువంటి నివారించవచ్చు. సో మీకు ఏదన్నా మీ ఏరియాలో కూడా ఇటువంటి అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తూ ఉంటే కూడా మాకు పోలీసు వారికి సమాచారం అవ్వాలని చెప్పేసి తెలియదు.